శ్రీ గురుభ్యో నమః. పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటం మానవులకు ఉండవలసినటువంటి లక్ష్యం. పరమాత్మతత్వాన్ని తెలియచెప్పటం పరమాత్మకు ఉన్న లక్షణం. మానవులు తెలుసుకోవలసినటువంటి ఈ పరమాత్మతత్వాన్ని తెలియజెప్పే బాధ్యతను తనంతట తాను తీసుకున్నటువంటి పరమాత్మ అనేక విధాలుగా, చాలా రకాలుగా ఆ తత్వాన్ని వివరించుకుంటూ వస్తున్నాడు. రకరకాల విన్యాసాలతో ఆ పరమాత్మతత్వాన్ని మానవుల యొక్క సాధారణమైనటువంటి మనస్సుకు అర్థమయ్యేట్లుగా ఉపదేశం చేసుకుంటూ వస్తున్నాడు. ఆ ఉపదేశం అందటానికి కావలసినటువంటి సామగ్రిని కూడా పరమాత్మే మనకు నేర్పిస్తున్నాడు. ఉపదేశం అందాలన్నా, ఉపదేశం యొక్క సారాంశం మనసుకు హత్తుకోవాలన్నా ఏం చెయ్యాలి అనేటువంటి విధానాన్ని కూడా పరమాత్మే మనకు ఉపదేశం చేస్తూ వస్తున్నాడు. ఇటువంటి పరమాత్మతత్వాన్ని ఉపదేశం చేయటానికై ప్రత్యేకించి ఈ 13వ అధ్యాయాన్ని ప్రారంభించాడు. తాను చేసుకున్నటువంటి ప్రారంభాన్ని పరమాత్మ ఈ అధ్యాయంలో ఒక విధంగా నిరూపించదలిచాడు. శరీరం ఏమిటి, శరీరంలో ఉండేవారెవరు, శరీరాలన్నిటిలోనూ ఉండేవారెవరు అనేటువంటి ప్రశ్నలకు సమాధానాలను చెబుతూ ఈ ఉపదేశాన్ని సాగించదలిచాడు. ఆ ఉపదేశం యొక్క సారాంశాన్ని ఒక శ్లోకంలో చెప్పి ఉపసంహారం కూడా నిన్నటి రోజున మనకు చేశాడు. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయ ఉపపద్యతే అని. ఇంతవరకు నేను చెప్పి క్షేత్రం, అలాగే క్షేత్రంలో ఉండేటువంటి ఆ జ్ఞేయుడు, తెలుసుకోవలసినటువంటి పరమాత్మతత్వం, పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటానికి కావలసినటువంటి సామగ్రి, జ్ఞానం, ఈ మూడిటి గురించి నేను సంగ్రహంగా చెప్పాను. వీటిని భక్తితో జోడించుకుని గనక ప్రయత్నం చేసుకున్నట్లయితే అటువంటి వాడు నన్ను పొందగలుగుతాడు, మద్భావాయ ఉపపద్యతే, మోక్షాన్ని పొందగలుగుతాడు అని ఒకసారి ఉపసంహారం చేశాడు. అయితే మనం ముందే అనుకున్నట్లుగా పరమాత్మతత్వాన్ని ఉపదేశం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పరమాత్మకు ఈ ఉపదేశం ఇంతటితో ఆపటం ఇష్టం లేదు. ఈ ఉపసంహారాన్ని ఇంతటితో పూర్తి చేయటం ఇష్టం లేదు, ముగించటం ఇష్టం లేదు. అందువలన కొత్త అంశాన్ని మనకు తెలియచెప్పటానికి, ఇంతవరకు ఉపదేశం చేస్తూ వస్తున్నటువంటి అంశాలను మరింత వివరంగా మనకు తెలియచెప్పటానికి పై గ్రంథాన్ని ప్రారంభించబోతున్నాడు. ప్రారంభానికి వీలుగా తాను 7వ అధ్యాయం నుండి చేసుకుంటూ వస్తున్నటువంటి ఉపదేశాలకు వివరణను పై గ్రంథంలో ఇవ్వబోతున్నాడు. 7వ అధ్యాయంలో పరమాత్మే ఒక చోట స్పష్టంగానే చెప్పాడు. 2 రకాల ప్రకృతులు ఉంటాయి. పరా ప్రకృతి, అపరా ప్రకృతి అని 2 రకాల ప్రకృతులు. అందులో అపరా ప్రకృతి అంటే మహాభూతాన్యహంకార బుద్ధిరవ్యక్తమేవచ అని 13వ అధ్యాయంలో చెప్పిన లాంటి ప్రకృతులే అక్కడ కూడా ఉన్నాయి అని చెప్పాడు. అక్కడైతే భూమిరాపహ అనలహ వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధ అని చెప్పాడు. దాని పేరు అపరా ప్రకృతి అన్నాడు. దాని గురించిన వివరణనే మనకు క్షేత్రజ్ఞాధ్యాయంలో కూడా ఇచ్చాడు. మహాభూతాన్యహంకార బుద్ధిరవ్యక్తమేవచ అని. పరాప్రకృతి గురించి అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధిమే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ అనేటువంటి శ్లోకంలో జీవరూపుడైనటువంటి మరొక ప్రకృతి ఉన్నది అని చెప్పాడు. ఇలా 2 రకాల ప్రకృతులు ఉన్నాయి అని చెప్పి ఏతద్యోనీని సర్వాణి భూతానీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా అని చెప్పాడు. ఈ 2 ప్రకృతుల ద్వారానే ఈ ప్రపంచం యొక్క సృష్టి జరుగుతున్నది. ఈ 2 ప్రకృతుల ద్వారానే ప్రపంచం అనేది ఉనికిలోకి వస్తున్నది. నేను ఈ 2 రకాల ప్రకృతుల ద్వారా ఈ ప్రపంచాన్ని సృష్టి చేస్తున్నాను. అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. నేను ఈ ప్రపంచం మొత్తానికి ఈ 2 ప్రకృతుల ద్వారా కారణం అవుతున్నాను అని ఒకసారి అక్కడ చెప్పాడు. చెప్పి ఇక్కడ 13వ అధ్యాయంలో క్షేత్ర లక్షణాన్ని నేను చెబుతాను అని చెబుతూ తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్ సచ యో యత్ ప్రభావశ్చ
తత్సమాసేన మే శృణు అని అన్నాడు. ఆ క్షేత్రం ఎలాంటిదో నేను చెప్తానన్నాడు. యాదృక్చ ఏ విధంగా ప్రవర్తిస్తుందో చెప్తానన్నాడు. యద్వికారి ఏ రకమైనటువంటి వికారాలు ఆ క్షేత్రంలో శరీరంలో ఉంటాయి అని చెప్తానన్నాడు. ఆ క్షేత్రం శరీరం ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చెప్తానన్నాడు. ఆ విషయాలను ఒక్కసారి చెప్పాడు. చెప్పిన విషయాలను ఆ 7వ అధ్యాయంలో చెప్పినటువంటి ప్రకృతుల నుండి తీసుకుని మళ్ళీ అన్నిటికీ ఒక వివరణను ఇవ్వాలి అనే అభిప్రాయంతో పై శ్లోకాన్ని ఇలా ప్రారంభిస్తున్నాడు. ప్రకృతిం పురుషంచైవ విధ్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్ అని. ఓ అర్జున, ప్రకృతి ఇంతకుముందు చెప్పినటువంటి అపరా ప్రకృతి, ఆ ప్రకృతిని లేదా త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతిని, అలాగే పురుషంచైవ పరాప్రకృతి అని చెప్పినటువంటి జీవుడు అనేటువంటి ప్రకృతిని లేదా పురుషుణ్ణి, వీళ్ళిద్దరినీ కూడా నువ్వు సరిగ్గా అర్థం చేసుకో. వీళ్ళిద్దరినీ అర్థం చేసుకుంటే ఆ అర్థం చేసుకోవటం అనేది పరమాత్మతత్వానికి దగ్గరగా తీసుకువస్తుంది. ఎలా అర్థం చేసుకోవాలి అంటే విద్ధి బాగా తెలుసుకో, అనాది అని తెలుసుకో. ఈ 2 రకాల ప్రకృతులకు లేదా ప్రకృతి పురుషుడు అనే వీరిద్దరికీ ఏ రకమైనటువంటి ఆది లేదు అని తెలుసుకో. విధ్యనాది ఉభావపి. ఈ 2 రకాల ప్రకృతుల ద్వారా ఈ ప్రపంచం సృష్టింపబడుతోంది అని కానీ, ప్రపంచం తన ఉనికిలోకి వస్తోంది అని కానీ ఒకసారి చెప్పుకున్నాం కదా. కాబట్టి వికారాంశ్చ గుణాంశ్చైవ, ఈ ప్రకృతి ద్వారా వచ్చినటువంటి వికారాలను, కార్యాలను, అలాగే గుణాలను, సత్వ రజస్తమో గుణాలకు ప్రతీకలుగా ఉండేటువంటి సుఖ దుఃఖ మోహాలను ప్రకృతి సంభవాన్ విద్ధి, ప్రకృతి ద్వారా పుట్టినవిగా తెలుసుకో. ప్రకృతిం పురుషంచైవ విధ్యనాది ఉభావపి. ప్రకృతి అనే అపరాప్రకృతిని, పురుష అంటే జీవరూపం అని చెప్పినటువంటి పరాప్రకృతిని లేదా పురుషుడిని, వీళ్ళిద్దరినీ కూడా ఆది లేనివారు అని తెలుసుకో. వీళ్ళిద్దరికీ పుట్టుక అనేది లేదు. విధ్యనాది ఉభావపి. వికారాంశ్చ గుణాంశ్చైవ, ఆయా వికారాలను అలాగే గుణాంశ్చైవ మానవులు అనుభవించేటువంటి సుఖ దుఃఖ మోహాలను, ఈ రెండిటినీ కూడా విద్ధి ప్రకృతి సంభవాన్, ప్రకృతి ద్వారా పుట్టినవిగా తెలుసుకో అని ఈ శ్లోకంలో పరమాత్మ అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, ప్రపంచంలో ఏమి తెలుసుకున్నా సరే, ఏం తెలుసుకున్నా సరే అది పరమాత్మతత్వానికి లేదా పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటానికి వీలుగా తెలుసుకునేట్టుగా ఉండాలి. ఏ జ్ఞానమైనా సరే అది పరమాత్మతత్వజ్ఞానం వైపుగా దారి తీసేదిలాగా ఉండాలి. అప్పుడే ఏ జ్ఞానానికైనా సరే ఒక సార్థకత ఉంటుంది. లోకంలో చాలామంది ఈ ప్రపంచం యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ప్రపంచతత్వాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తెలుసుకుంటారు. ఒకరు పరమాణువులే ప్రపంచతత్వం అని తెలుసుకుంటారు. ఇంకొకరు అన్ని రసాయనాలే ఈ ప్రపంచంలో ఉండేటి తత్వం అని అర్థం చేసుకుంటారు. రకరకాలుగా అర్థం చేసుకుంటారు, రకరకాలుగా విభాగాలు చేసుకుంటారు, కేటగరైజేషన్ చేసుకుంటారు, రకరకాలుగా అర్థం చేసుకుంటారు. కానీ ఈ అర్థం చేసుకోవటం అనేటువంటి విధానం పరమాత్మ తత్వజ్ఞానానికి దగ్గర అవుతోందా, దగ్గరగా తీసుకువెళుతోందా లేదా అనే అంశాన్ని ఒక్కసారి పరీక్షించుకోవాలి. ఏ జ్ఞానమైనా సరే ప్రపంచతత్వం గురించి ప్రయత్నం చేసి మనం సంపాదించుకునేటువంటి ఏ జ్ఞానమైనా సరే తత్వజ్ఞానం వైపుగా దారి తీస్తోందా అనే అంశాన్ని పరిశీలించుకోవాలి. అలా పరిశీలించుకుని తత్వజ్ఞానం వైపుగా దారి తీస్తున్నప్పుడే ఈ ప్రపంచ తత్వజ్ఞానానికి ప్రయోజనం ఉంది అని అర్థం చేసుకోవాలి. నేను చెప్పేటువంటి ఈ ప్రపంచ తత్వజ్ఞానం, ప్రపంచము, ఆ ప్రపంచానికి హేతువు, ఆ ప్రపంచానికి ప్రకృతి, మూల ప్రకృతి, ఇలాంటి పదాలన్నీ పరమాత్మ తత్వజ్ఞానం వైపుగా మానవుడిని తీసుకువెళతాయి. కాబట్టి పరమాత్మ తత్వజ్ఞానం వైపుగా మానవుడిని తీసుకువెళ్ళేటువంటి తత్వజ్ఞానాన్ని నీకు నేను ప్రసాదిస్తాను, లేదా నేను నీకు ఉపదేశం చేస్తాను. ఈ ప్రకృతులను తెలుసుకోవాలి అంటే ముందు ప్రకృతి పురుషుడు అనేటువంటి విభాగాన్ని అర్థం చేసుకోవాలి. వీరి యొక్క ప్రస్తావన 7వ అధ్యాయంలో ఏ విధంగా వచ్చింది అనే అంశం కూడా ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఇందులో ప్రకృతి లేదా భూమిరాపోనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ
అనేటువంటి అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతిరష్టధ అనే ప్రకృతి కావచ్చు, లేకపోతే మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవచ అని చెప్పినటువంటి ప్రకృతి కావచ్చు. ఈ ప్రకృతి యొక్క ఫలితం ఏమిటి అంటే ఈ ప్రకృతి ద్వారా ప్రపంచము యొక్క సృష్టి జరగటం. ప్రపంచమంతా కూడా కనిపించేటువంటి ప్రతి వస్తువు కూడా ఈ ప్రకృతుల ద్వారానే పుట్టుకుంటూ వస్తుంది. ఈ ప్రకృతి యొక్క వికారమే ఈ ప్రపంచమంతా అవుతుంది. ఎప్పుడైతే ప్రపంచంలో ఉండే వస్తువులన్నీ ఈ ప్రకృతి యొక్క వికారాలు, ఈ ప్రకృతి ద్వారా పుట్టినవి అవుతున్నాయో అప్పుడు ప్రకృతి అనేటువంటిది వీటికి కారణమవుతోంది. కారణమైనప్పుడు ఆ ప్రకృతికి మూల కారణానికి మరొక కారణం ఉండటానికి వీలు లేదు అని ఇంతకుముందే మనం నిర్ణయించుకున్నటువంటి విషయం ఒకటి ఉన్నది. కారణానికి మరొక కారణం ఉండటానికి వీలు లేదు, మూల కారణానికి మరొక కారణం ఉండటానికి వీలు లేదు. అలా ఉన్నట్లయితే అది అనవస్థ వైపు దారితీస్తుంది. మనం వెతుక్కుంటూనే వెళతాం కానీ దానికి ఎక్కడ అంతు ఉండదు అనే విషయం ఇంతకుముందు ఒకసారి చెప్పాం కదా. ఆ విధంగా ఈ మూల కారణమైనటువంటి ప్రకృతికి, ప్రపంచంలో కనిపించేటువంటి పదార్థాల యొక్క కారణానికి ఆది అంటే మూలం అనేది లేదు అనే విషయం అర్థం చేసుకో. అలాగే ఈ ప్రపంచంలో ఉండే వస్తువులు ఎందుకు సృష్టింపబడుతున్నాయి, వీటి యొక్క సృష్టి ఎందుకు జరుగుతోంది అనే విషయం ఆలోచించుకుని ఇంతకుముందు ఒకసారి నిర్ణయం తీసుకున్నాము. ఈ ప్రపంచంలో ఉండే వస్తువులు ఆయా జీవుల యొక్క కర్మ ఫలాలను అనుభవించటానికై పుడుతున్నాయి. జీవులు చాలా కర్మలను చేసుకున్నారు, అందులో కొన్ని పుణ్యాలు చేసుకున్నారు, కొన్ని పాపాలు చేసుకున్నారు, కొన్ని మిశ్రమంగా ఉండేటువంటి వాటిని కూడా చేసుకున్నారు. వీటన్నిటికీ ఫలితాలు అనుభవించాలి అంటే, రకరకాలుగా ఉండేటువంటి కర్మలకు ఫలితాలు అనుభవించాలి అంటే రకరకాలుగా వస్తువులు కూడా పుట్టాలి అనేటువంటి నియమం కూడా అనుకున్నాము. ఈ విధంగా జీవులే లేకపోతే, జీవులే కర్మలను చేసుకోలేకపోతే ఆ ఫలితంగా వచ్చేటువంటి సృష్టికి ఆస్కారమే ఉండదు. ఒకవేళ ఆస్కారం ఉన్న ఆ సృష్టికి విలువ కూడా ఉండదు. అనుభవించేవాడు లేనప్పుడు సృష్టికి అనే దానికి విలువే ఉండదు. ఈ విధంగా జీవుడు కూడా ఈ సృష్టికి కారణమవుతున్నాడు. ఈ సృష్టికి కారణమయ్యేటువంటి ఈ జీవుడు ఎక్కడి నుంచో పుట్టుకొచ్చాడు అని చెప్పటానికి వీలు లేదు. అలా చెప్పుకొస్తే వచ్చే ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ జీవుడు లేదా పురుషుడు ఇతనిని కూడా నీవు అనాది అనే భావనతో చూడు. ఇటు మూల ప్రకృతి అయినటువంటి త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతికి ఆది లేదు. రెండవ వైపు ఈ ప్రపంచంలో ఉండే వస్తువులను అనుభవించడానికి కావలసినటువంటి కర్మలను చేసుకునే జీవుడికి కూడా ఆది లేదు. ఇద్దరికీ ఆది లేదు. ఈ రెండిటిని కూడా అనాది పదార్థాలు అని అర్థం చేసుకో. ఈ రెండిటికి ఆది లేదు, ప్రకృతికి ఆది లేదు, అలాగే జీవుడికి కూడా ఆది లేదు, మొదలు లేదు. ఈ రెండిటి వలన పుట్టేటువంటి వస్తువులు లేదా ఈ రెండిట్లలో ప్రకృతి అని పిలువబడేటువంటి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి ద్వారా పుట్టేటువంటి వస్తువులు మాత్రం వికారాంశ్చ గుణాంశ్చైవ, ఆ వస్తువుల ద్వారా పుట్టేటువంటి సుఖమో దుఃఖమో లేదా వ్యామోహమో ఈ మూడు గుణాలు కానీ ఇవన్నీ కూడా ప్రకృతి ద్వారా పుట్టినవి మాత్రమే అనే విషయాన్ని అర్థం చేసుకో. మొత్తం 3 రకాల విభాగాలను అర్థం చేసుకో. ఒక విభాగంలో ప్రకృతి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి ఉంది. ఇంకొక విభాగంలో ఈ ప్రకృతి ద్వారా పుట్టే ప్రపంచాన్ని అనుభవించేటువంటి జీవులున్నారు. మూడవ విభాగంలో ప్రకృతి ద్వారా పుట్టేటువంటి వస్తువులు, ఆ వస్తువుల ద్వారా వచ్చేటువంటి సుఖ దుఃఖాలు ఉన్నాయి. వీటిని ఇంకొక మాటలో చెప్పుకోవాలన్నా లేదా శాస్త్రీయ పరిభాషలో చెప్పుకోవాలన్నా భోగ్యవర్గం అంటే అనుభవించేటువంటి వస్తువులు సుఖ దుఃఖాలు ఇవన్నీ ఒక విభాగం. ఆ భోగ్యవర్గాలను అనుభవించేటువంటి భోక్తృవర్గం అంటే వీటి ద్వారా సుఖ దుఃఖాలను పొందేటువంటి జీవులు. ఈ రెండిటికి కారణంగా నిలిచేటువంటి ప్రకృతి అంటే భోగ్యవర్గానికి కారణం. ఈ 3 విభాగాలను సరిగ్గా అర్థం చేసుకో అని ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. అర్థం చేసుకో అని పరమాత్మ అంటున్నాడు. విద్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్ అని అంటున్నాడు. కానీ ఏమి విద్ధి అనే విషయం మీద మనకు పూర్తి స్పష్టత రావటం లేదు. ఎందుకంటే పరమాత్మ కొంచెం సంగ్రహంగానే చెప్తున్నాడు. ఉండటం యుద్ధ సమయంలో ఉండొచ్చు, లేదా అతిగా లేదా అధికంగా చెప్పినట్లయితే వినటానికి శ్రమ అవుతుంది అనే భావనైనా ఉండవచ్చు. సంగ్రహంగా చెప్తున్నాడు.
ఏమి పరమాత్మ చెప్తున్నటువంటి ఈ సంగ్రహానికి భావన, అభిప్రాయం ఏమిటి అని ఆలోచించుకుంటే, ఒకసారి నారద మహర్షి గారికి ఒక సందేహం వచ్చింది. నేను బ్రహ్మమానస పుత్రుడిని, మా తండ్రి గారు ఉన్నారు, ఆయన ఈ సృష్టి అంతా చేస్తున్నారు. ఆయన సృష్టి ఎందుకు చేస్తున్నారు? సృష్టి ఏ విధంగా చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? ఎందుకు సృష్టి చేయమని ఇతరులను ప్రోత్సహిస్తున్నారు అని సందేహం వచ్చింది ఆయనకి. వచ్చి తండ్రి గారి దగ్గరికి వెళ్ళారు, వినయంగా నమస్కారం చేశారు. తండ్రి గారు, మీరు చాలా శ్రద్ధగా 4 ముఖాలతో 4 వైపులా చూసుకుంటూ, నలుదిక్కులకు నిరంతరం చూసుకుంటూ సృష్టి కార్యంలో నిమగ్నమై ఉన్నారు. చాలామందిని సృష్టి చేశారు. ఎందుకు చేశారు? ఎవరు చెప్తే చేశారు? మీ అంతటా మీరు సృష్టి చేస్తున్నారా, లేదా ఎవరైనా పైన ఉండి మిమ్మల్ని ఇలా సృష్టి చేయమని ఆజ్ఞాపిస్తే సృష్టి చేస్తున్నారా, లేకపోతే వేరే ఏదైనా కారణం ఉన్నదా, లేదా యాదృచ్ఛికంగా జరుగుతోందా? అసలు ఈ సృష్టి యొక్క తత్వం ఏమిటి అని అడిగాడు. అడిగితే బ్రహ్మగారు 4 ముఖాలతోనూ ఒకసారి నవ్వేట. 4 ముఖాలతోనూ నవ్వేట. ఒరే అబ్బాయి, చాలామంది తపస్సులు చేస్తారా, చాలామంది తపస్సులు చేస్తారు. చేసినప్పుడు ఏదో అడుగుతూ ఉంటారు, వరాలంటారు, కొన్నిసార్లు ఏవో మాకేదో జిజ్ఞాసలు ఉన్నాయి అంటారు. ఎవరూ కూడా ఈ ప్రశ్నను మాత్రం వేయటం లేదు. సృష్టి ఏమిటి, సృష్టికి తత్వం ఏంటి, సృష్టికి మూలం ఏమిటి, సృష్టి నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఎవరు చెప్తే చేస్తున్నావు అని ఇంతవరకు అడిగిన పాపాన పోలేదు. నువ్వు నా బిడ్డవి కాబట్టి ఇంత శ్రద్ధగా అడుగుతున్నావు. అసలు మానవుడు తెలుసుకోవలసిందే ఈ విషయంరా. మానవులు తెలుసుకోలేక ఇబ్బంది పడుతున్న విషయం కూడా ఇదే. ఎవరైనా సరే తెలుసుకోవలసినటువంటి విషయం ఇదే. ఈ సృష్టికి నేను స్వతంత్రంగా కర్తను కాను. బ్రహ్మ సృష్టికర్త అని లోకంలో అనుకుంటూ ఉంటారు. నేను అవి వింటూ ఉంటాను, విన్నప్పుడల్లా నవ్వుకుంటూ ఉంటాను. నేను స్వతంత్రంగా సృష్టి చేయటం లేదు. నా పైన ఒక ఆయన ఉన్నాడు, లేదా నన్ను పుట్టించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. నన్ను ఈ సృష్టి కార్యం కోసమే పుట్టించాడు. నన్ను ఈ సృష్టి కార్యం కోసమే పరమాత్మ సృష్టి చేశాడు, పుట్టించాడు. అయితే నా పుట్టుకకు లేదా ఇతర సాధారణ ప్రజల పుట్టుకకు కొంచెం వ్యత్యాసం ఉంది. నా పుట్టుక వేరు, వారి పుట్టుక వేరు. వారి పుట్టుక అంటే వారికి శరీరంతో కూడినటువంటి పుట్టుక ఉంటుంది. నాకు అలాంటిది కాదు. నాది వేరే రకమైనటువంటి అప్రాకృతమైనటువంటి శరీరము. ఇంతే తప్ప నేను కూడా ఒక పని కోసం ప్రత్యేకించి పుట్టానురా. నా వెనకాల పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ ప్రళయకాలంలో ఉన్నప్పుడు ఒకసారి ఈ జీవులు గత సృష్టిలో ఏమేం పుణ్యాలు చేసుకున్నారు, ఏమేం పాపాలు చేసుకున్నారు, ఏ ఏ కర్మలను చేసుకున్నారు, ఎవరికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వాలి అనే విషయాన్ని ఆలోచిస్తాడు. ఆలోచించి ఈ సృష్టి ఎలా ఉండాలి అనే నిర్ణయం తీసుకుంటాడు. నిర్ణయం తీసుకుని దానికి తగ్గట్లుగా నన్ను సృష్టి చేస్తాడు. నన్ను ఒక పద్మం మీద కూర్చోపెడతాడు. నేను అందులో కూర్చుని ఏం చేయాలో తెలియక ఇటు అటు ఆలోచిస్తూ ఉంటాను. అప్పుడు ఆయన నా చెవుల్లోకి వచ్చి తప అని అంటాడు. తపస్సు చెయ్యి, ఆలోచన చెయ్యి అని అంటాడు. అప్పుడు నేను తపస్సు చేస్తాను. తపస్సు చేయగా నాకు కూడా ఆ పరమాత్మ యొక్క అభిప్రాయం పూర్తిగా అవగతమవుతుంది, ఏ రకంగా సృష్టి చేయాలి అని. అంతకుముందే, నేను పుట్టక ముందే ఈ భోగాలను అనుభవించవలసినటువంటి జీవులు సిద్ధంగానే ఉంటారు. నేను పుట్టక ముందే ఈ ముడిసరుకు, ప్రపంచానికి ముడిసరుకు అయినటువంటి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి కూడా సిద్ధంగానే ఉంటుంది. ఆ సిద్ధంగా ఉండేటువంటి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతిలో ఒక భాగాన్ని, రజోభాగాన్ని తీసుకువచ్చి నన్ను సృష్టి చేసి ఉంటాడు. అప్పటికే సృష్టి చేసి ఇక మీద పని నువ్వు చూసుకో అని నాకు వదిలిపెడతాడు. నేను కొన్ని పదార్థాలను సృష్టి చేస్తాను, లేదా నాకంటే ముందే సృష్టి చేయబడిన పదార్థాలను కాక నేను సృష్టి చేస్తాను. నాకంటే ముందే మహాభూతాలు, పంచమహాభూతాలు, పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము అనేటువంటి మహాభూతాలు సృష్టి చేయబడి సిద్ధంగానే ఉంటాయి. అలాగే అహంకారతత్వము, మహత్తత్వము, ఈ 2 పదార్థాలు కూడా సృష్టి చేయబడి ఉంటాయి. నేను వాటిని కాక మిగతా పదార్థాలను సృష్టి చేస్తాను. నేను సృష్టి చేయటంలో భాగంగా కొంతమందిని, ప్రజాపతులను సృష్టి చేసి వారికి ఈ సృష్టి బాధ్యతను ఇస్తాను. ఈ రకంగా ఈ సృష్టి పెరుగుతూ 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 ఉంటుంది. ఈ సృష్టి నేను ఒక రకంగా నీకు ఉపపాదన చేశాను.
ఇది సృష్టిలో ఒక భాగం మాత్రమే, లేదా ఒక దృక్కోణం మాత్రమే సృష్టిలో. ఇది సృష్టి యొక్క దృక్కోణాలు చాలానే ఉంటాయి. ఆ దృక్కోణాలన్నిటినీ నేను తెలుసుకునే ఉన్నాను. రకరకాలుగా వేదాలలోనూ ఉపనిషత్తుల్లోనూ సృష్టి భాగాల్లో సృష్టిలను వేరువేరుగా ప్రస్తావన చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు సాక్షాత్తుగా లోకాలను సృష్టి చేశారు అంటారు, కొన్నిసార్లు ఈ మహాభూతాలను సృష్టి చేశారు అంటారు, కొన్నిసార్లు ఇంకో రకంగా అంటారు, రకరకాలుగా అంటారు, క్రమం లేకుండా మాట్లాడతారు, కొన్నిసార్లు ఒక క్రమంగా మాట్లాడతారు. ఇలా రకరకాలుగా ఉపదేశం చేస్తారు అబ్బాయి. ఆ వాక్యాల యొక్క తాత్పర్యము, నేను చెప్పేటువంటి వాక్యాల తాత్పర్యం రెండూ ఒకటే. సృష్టి యొక్క తత్వం ఏమిటి అనే ప్రశ్న వేసుకున్నప్పుడు, సృష్టి యొక్క తీరు ఏమిటి అనే ప్రశ్న వేసుకున్నప్పుడు, ఈ సృష్టి ఎలా జరుగుతోంది అనే ప్రశ్న వైపుగా ఆ ప్రశ్నను తీసుకువెళ్ళకూడదు. సృష్టి ఎలా జరుగుతుంది, దేని ద్వారా ఏది పుడుతుంది అనే ప్రశ్న వైపుగా సృష్టితత్వం అంటే ఏమిటి అనే ప్రశ్నను తీసుకువెళ్ళకూడదు. అది సరి అయిన దారి కాదు. సృష్టితత్వం ఏమిటి అనే ప్రశ్న సరి అయిన దారిలో వెళ్ళాలి అంటే ఈ సృష్టికి కర్త ఎవరు అనే ప్రశ్న వైపుగా ఈ ప్రశ్న వెళ్ళాలి. ఈ సృష్టిని ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఏ శక్తితో చేస్తున్నారు అనే ప్రశ్న వైపుగా వెళ్ళాలి. ఆ ప్రశ్న వైపుగా వెళ్ళినప్పుడే ఈ ప్రశ్నకు ఒక సార్థక్యం ఏర్పడుతుంది, లేదా ఈ ప్రశ్న అనేది ఒక వ్యాలిడ్ క్వశ్చన్ అవుతుంది. లేకపోతే కాదు. ఈ సృష్టిలో ఎలా ఉన్నా వాటిని పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. ఈ సృష్టికర్త ఎవరు అనే విషయాన్ని మాత్రం ఆలోచించుకోవాలి. ఈ సృష్టికర్తను నేనైతే కాదు. 4 ముఖాలుండి వేదాలను పూర్తిగా అన్నిటినీ కూడా మనసులో ఉంచుకున్నటువంటి నేను సృష్టికర్తను కాదు. సృష్టిలో నేను ఒక సాధనాన్ని, నేను ఒక ఇన్స్ట్రుమెంట్ని, లేదా నేను ఒక టూల్ని. నా వెనకాల ఒక పరమాత్మ ఉన్నాడు. ఆయన చేతిలో త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి అనేటువంటి ముడి సరుకు ఉంది. ఆ ముడి సరుకు ద్వారా ఈ సృష్టి ఏర్పడుతోంది. ఏర్పడుతున్నటువంటి సృష్టిని దృష్టిగా చూడనక్కర్లేదు. ఏర్పడుతున్నటువంటి సృష్టి మీద దృష్టి ఉంచనక్కర్లేదు. ఆ సృష్టికర్త అయినటువంటి పరమాత్మ మీద దృష్టిని ఉంచాలి. సృష్టికర్త అయినటువంటి పరమాత్మ మీద దృష్టిని కేంద్రీకరించాలి అంటే ఏం చేయాలి అని ప్రశ్న వస్తుంది. సృష్టికర్తను ఎలా తెలుసుకోవాలి ఈ సృష్టి ద్వారా అనే ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానంగా మేము అక్కడక్కడ సృష్టిలు ఇలా జరుగుతాయి, అలా జరుగుతాయి అని చెప్తూ ఉంటాము. అందులో కొన్నిసార్లు ఇలా జరిగినాయని చెప్తాము. ముందు పంచమహాభూతాలు ఉత్పన్నమైనవి. త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి ముడిసరుకు అనుకున్నాం కదా. ఆ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి ద్వారా పంచమహాభూతాలు పుట్టినాయి. అలాగే మహత్తత్వము, అహంకారము అని 2 తత్వాలు పుట్టినాయి. ఇవన్నీ కూడా త్రిగుణాత్మకాలే అనే విషయం అర్థం చేసుకోవాలని చెప్తాము. నువ్వు కూడా దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకో. ఈ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి ద్వారా త్రిగుణాత్మకమైన 7 పదార్థాలు పుట్టినాయి. త్రిగుణాత్మకమైన పదార్థాలు పుట్టిన తరువాత పంచమహాభూతాలలో ఉండేటువంటి 3 గుణాల యొక్క సమ్మేళనంతో 3 రకాల పదార్థాలు పుట్టుకు వస్తాయి. అందులో పంచభూతాలలో మళ్ళీ 3 గుణాలు చొప్పున ఉంటాయి కదా. పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము అనేటువంటి పంచభూతాలలో మళ్ళీ సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి 3 అంశాలు ఉంటాయి. ఒక్కొక్క అంశం ద్వారా ఒక్కొక్క కార్యం పుట్టుకొస్తుంది. ఉదాహరణకు సాత్వికాంశం ద్వారా జ్ఞానేంద్రియాలు పుట్టుకొస్తాయి, రాజసాంశం ద్వారా కర్మేంద్రియాలు పుట్టుకొస్తాయి, తామసాంశం ద్వారా మనం చూసేటువంటి వస్తువులు, విషయాలు పుట్టుకొస్తాయి. ఇలా జగత్ సృష్టి జరిగిపోతూ ఉంటుంది. అహంకారం అనేటువంటి తత్వాన్ని తీసుకుంటే అందులో ఉండే సాత్వికమైన అంశం ద్వారా దేవతలు పుట్టుకొస్తారు, రాజసమైనటువంటి అంశం ద్వారా వేరే కొంతమంది పుట్టుకొస్తారు, తామసమైనటువంటి అంశాల ద్వారా రాక్షసులు పుట్టుకొస్తారు. ఇలా ప్రతి ప్రాణి యొక్క పుట్టుక లేదా ప్రతి వస్తువు యొక్క పుట్టుక ఇటే జరుగుతూ ఉంటుంది. ఇది కేవలం సృష్టికి సంబంధించినటువంటి ఒక సాధారణమైనటువంటి పరిచయం మాత్రమే, అవుట్లైన్ మాత్రమే. ఈ అవుట్లైన్ ప్రకారం ఆలోచించుకోవలసిన విషయము లేదా ఈ సృష్టి ద్వారా తెలుసుకోవలసిన విషయం మాత్రం మళ్ళీ ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా వేరే ఉంది. ఆ తెలుసుకునేటువంటి విధానం ఏమిటి అంటే ఈ సృష్టి మొత్తం త్రిగుణాత్మకంగా ఉంది. సృష్టి మొత్తం గుణమయంగా ఉన్నది. ఏ పదార్థాన్ని, ఏ వస్తువుని చూసినా అది సుఖాన్ని పుట్టించేదిగానో లేదా దుఃఖాన్ని కలిగించేదిగానో లేదా వ్యామోహానికి గురి చేసేదిగానో ఉంది. 3 రకాలుగానే ఉన్నది. 3 రకాలుగా ఉండేటువంటి ఏ వస్తువు పరమాత్మతత్వం కాదు. సుఖం కలిగించినా,
కష్టాన్ని కలిగించినా లేదా వ్యామోహానికి గురి చేసినా అది పరమాత్మతత్వం కాదు. పరమాత్మతత్వం ఈ 3 గుణాలకు అతీతం అని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునేందుకు వీలుగా ఒక్కొక్క పదార్థాన్ని విడివిడిగా తీసి చూపిస్తున్నాము. ఏ పదార్థమైనా సరే త్రిగుణాత్మకంగానే ఉంది. త్రిగుణాత్మకంగా ఉండేటువంటి వస్తువులను వేటిని కూడా పరమాత్మ అని అర్థం చేసుకోకూడదు. పరమాత్మ ఈ గుణాలను దాటి గుణాత్రయ అతీతంగా ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి. అందుకోసం ఈ సృష్టి ప్రక్రియను మనం ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నాము. ఈ సృష్టి ప్రక్రియని రకరకాల వేదవాక్యాలలో, రకరకాల ఉపనిషద్వాక్యాలలో రకరకాలుగా చెప్తారు. కొన్నిసార్లు ఇదం వా అగ్రే నైవ కించనాసీత్ నద్యౌరాసీత్ న పృథివీ నాంతరిక్షం తదసదేవ సన్మనో కురు తస్యామితి తదతప్యత తస్మాత్తే పానాద్ ధూమో జాయత అని అంటారు. ఏమీ లేని స్థితిలో ఈ బ్రహ్మగారు ఆలోచన చేసి ఏం సృష్టి చేయాలి అని ఆలోచన చేసి ధూమాన్ని పుట్టించారు అని ఒక చోట ఉంటుంది. ఇంకో చోట మహాభూతాలను పుట్టించారని ఉంటుంది. ఇంకో చోటేమో సర్పాలను ప్రాణులను సృష్టించారు అని ఒక చోట ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ సృష్టిలో ఎవరూ తాత్పర్యాన్ని కలిగి ఉండకూడదు. సృష్టితత్వాన్ని తెలుసుకోవటం అంటే సృష్టి ఎలా జరిగింది అని తెలుసుకోవటం కాదు. ఈ సృష్టికి కర్త ఎవరు, సృష్టికి ఆయనకి ఉండేటువంటి భేదం ఏమిటి అని తెలుసుకోవటమే అనేది తెలుసుకోవాలి అని ఆయన తన కుమారుడికి చాలా విస్తృతంగా చెప్పారు. చెప్పి ఆ తర్వాత కూడా పరమాత్మతత్వాన్ని గురించిన పరిచయాన్ని చాలా వివరంగా ఆయన చేసుకున్నారు. ఆ భావనను కూడా మనం ఇందులోకి తీసుకురాగలిగితే పరమాత్మతత్వాన్ని చెప్పటానికి పరమాత్మ ఉపక్రమిస్తున్నాడు. ఆ ఉపక్రమంలో పరమాత్మతత్వం కంటే భిన్నంగా కనిపించేటువంటి ప్రకృతిని, ఆ ప్రకృతి వలన పుట్టేటువంటి వస్తువులు, ఆ ప్రకృతి వలన కలిగేటువంటి గుణాలు, భావాలు, సుఖ దుఃఖ మోహాలు ఇవన్నీ విడివిడిగా ఉన్నాయి. వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. వీటి గురించి ఆలోచించినప్పుడల్లా కూడా ఇవన్నీ కేవలం ప్రకృతి ద్వారా పుట్టినటువంటి త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి ద్వారా పుట్టినటువంటి కార్యాలే అనేటువంటి భావనను చేసుకోవాలి. అలా విద్ధి, అలా తెలుసుకో. వీటికి కారణంగా ప్రకృతి అంటే త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి, దానికి ఆది లేదు అనే అంశాన్ని తెలుసుకో. ఆ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి ద్వారా వచ్చేటువంటి వస్తువుల ద్వారా సుఖ దుఃఖాలను అనుభవించే, కర్మఫలాలను అనుభవించేటువంటి పురుషుడికి, జీవుడికి కూడా ఆది లేదు అని తెలుసుకో అని పరమాత్మ ఈ శ్లోకంలో ఉపదేశం చేస్తున్నాడు. ఈ శ్లోకంలో తాను మొదలుపెట్టినటువంటి ఉపదేశాన్ని కొంతమేరకు చేశాడు. ఈ పురుషుడంటే ఎవరు, ప్రకృతి అంటే ఎవరు, ఈ పురుషుడికి పరమాత్మకి ఉండేటువంటి సంబంధం ఏమిటి, ప్రకృతికి పరమాత్మకి ఉండేటువంటి భేదం ఏమిటి, ఇలాంటి విషయాలన్నిటినీ పై శ్లోకాలలో పరమాత్మ వివరించబోతున్నాడు. ఆ వివరించటానికి నాందిగా ఈ శ్లోకంలో ప్రకృతిం పురుషంచైవ విద్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్ అని అంటున్నాడు. ఇది కొంతమేరకు అసంపూర్తిగా ఉండేటువంటి విషయం. ఇంకా కూడా పైన పరమాత్మ యొక్క వివరణ ద్వారా ఈ విషయాన్ని మనం సంపూర్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం క్రమక్రమంగా పరమాత్మ యొక్క ఉపదేశాన్ని శ్రద్ధగా వింటూ ఈ సృష్టితత్వాన్ని అర్థం చేసుకుంటూ సృష్టితత్వానికి ప్రయోజనమైనటువంటి పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేసుకుందాం. ప్రయత్నం చేసుకోవడంలో భాగంగా ప్రాథమికంగా మనం అనుభవించేవి, మనకుండేటువంటి శరీరము, ఇవన్నీ కూడా ప్రకృతి ద్వారా వచ్చినవి అనే విషయాన్ని అర్థం చేసుకుందాం. ఆ ప్రకృతి ద్వారా వచ్చిన వాటిని అనుభవించేటువంటి పురుషుడు, జీవుడు లేదా నేను అనబడేవాడు, మనం అనుకుంటున్నటువంటి వారం ఈ ప్రకృతి కంటే వేరుగా ఉన్నాము అనే విషయాన్ని అర్థం చేసుకుందాం. అర్థం చేసుకుంటూ పరమాత్మ చెప్పబోయేటువంటి పై ఉపదేశాలను వినటానికి మనం సిద్ధమవుదాం.